హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. ఈ వీడియోలో అయితే 50,000లో ఒక మంచి పీసీ బిల్డ్ అయితే మీకు చూపించబోతున్నాను. అది కూడా మనకి i7 12th జెన్ ప్రాసెసర్తో అయితే ఈ పీసీని అయితే నేను బిల్డ్ చేయించాను. ఇప్పుడైతే ఈ పీసీలో ఏమేమి కాంపోనెంట్స్ యూజ్ చేసాం, వాటి ప్రైస్ ఎంత అని మొత్తం డీటెయిల్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ నేనైతే ఈ పీసీని మళ్ళీ బిల్డ్ చేయట్లేదు, ఆల్రెడీ బిల్డ్ చేయించిన పీసీనే. బట్ మళ్ళీ విడదీసి మళ్ళీ బిల్డ్ చేయాలంటే చాలా కొంచెం కష్టంగా అయితే ఉంది. బట్ నేనైతే ఇప్పుడైతే ఈ పీసీలో ఏమేమి కాంపోనెంట్స్ యూజ్ చేశాను, మదర్ బోర్డ్ కానీ, ర్యామ్ కానీ, ఎస్ఎస్డి కానీ, అలాగే వాటి ప్రైస్ అంతా మొత్తం మీకు అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మానిటర్ అయితే దీంట్లో అయితే ఇంక్లూడ్ చేయట్లేదు, బట్ మానిటర్ కి అయితే సపరేట్ అయింది. దీనికే ఈ పీసీకి దగ్గర 50,000 అయితే అయ్యాయి. ఈ పీసీలో ఏమేమి కాంపోనెంట్స్ యూజ్ చేస్తాం, వాటి ప్రైస్ అంతా మొత్తం ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు 50,000లో ఒక మంచి పీసీ బిల్ ని చేయించుకోవాలనుకుంటే బట్ మీరైతే ఈ వీడియోని అయితే ఖచ్చితంగా చివరి చూడండి. అండ్ అలాగే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పీసీలో యూజ్ చేసిన కాంపోనెంట్ చూసుకుంటే ఫస్ట్ మనకి ఈ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ సిపియుకి ఇది హార్ట్ లాంటిది, బట్ ఇదే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంది. దగ్గర మనకి 30,500 అయితే దీని ప్రైస్ అయితే పడింది. ఆన్లైన్ ఆర్డర్ చేశాను, నాకు 30,500 అయితే దీని ప్రైస్ అయితే పడింది. i7 12700 ప్రాసెసర్ అయితే నేనైతే యూజ్ చేస్తాను ఈ పీసీ బిల్లో. బట్ ఇందులో మనకి స్పెషల్ ఏంటంటే, ఒకవేళ ఈ ప్రాసెసర్ యూజ్ చేశారనుకోండి, మీరు గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేయకుండానే మీరైతే 1080p వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. అలాగే మీరు గేమింగ్ కూడా ఆడుకోవచ్చు. GTA 5, గాడ్ ఆఫ్ వార్, WWE2K, అలాగే కాల్ ఆఫ్ డ్యూటీ ఇలాంటి గేమ్స్ అయితే మీరు ఫుల్ హెచ్డీలో అయితే ఆడుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ ప్రాసెసర్ లో మనకైతే ఇన్బిల్డ్ గా అయితే గ్రాఫిక్స్ అయితే ఉంటుంది. ఇంటెల్ UHD 770 గ్రాఫిక్ అయితే ఉంటుంది. దీని కారణంగా మీరైతే గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేయకుండా మీరైతే 1080p వీడియో ఎడిటింగ్ అండ్ అలాగే GTA 5 గేమ్, గాడ్ ఆఫ్ వార్, అలాగే కాల్ ఆఫ్ డ్యూటీ, అలాగే WWE2K ఇలాంటి AAA టైటిల్ గేమ్స్ అయితే మీరు అయితే ఆడుకోవచ్చు. ఎలాంటి ఇష్యూ లేకుండా 1080pలో పెట్టి మీరు అయితే ఆడుకోవచ్చు. బట్ ఈ ప్రాసెసర్ లో మనకు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే 50,000 బడ్జెట్ అనగానే వాళ్ళైతే i5 12th జనరేషన్ ప్రాసెసర్ తీసుకొని అలాగే ఒక గ్రాఫిక్ కార్డ్ అయితే యూజ్ చేస్తారు. బట్ గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేయడం వల్ల మంచిదే, కాకపోతే ఫ్యూచర్ లో మీరు అప్గ్రేడ్ అవ్వాలంటే ప్రాసెసర్ మార్చాలి. బట్ మనకి i5 12th కి i7 12th కి చాలా తేడా అయితే ఉంటుంది పర్ఫార్మెన్స్ లో. బట్ మీరైతే ఒకవేళ 50,000లో పీసీ బిల్డ్ చేయించుకోవాలనుకుంటే మీరైతే i7 12th జనరేషన్ ప్రాసెసర్ అయితే తీసుకోండి. తర్వాత మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు గ్రాఫిక్ కార్డ్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మీరైతే ఈ ప్రాసెసర్ తీసుకొని నార్మల్ గా వీడియో ఎడిటింగ్ కానీ, గేమ్స్ కానీ మీరైతే ఈజీగా అయితే ఆడుకోవచ్చు. ఒకవేళ i5 12th జనరేషన్ ప్రాసెసర్ తీసుకున్నారనుకోండి, ఖచ్చితంగా దాంట్లో గ్రాఫిక్ కార్డ్ అయితే యూజ్ చేయాలి. దాని ప్రైస్ మనకి 13,000 మధ్యలో ఏమైతే ఉంటుంది, 13,000-12,000 మధ్యలో అయితే ఉంటుంది. అది తీసుకొని మీరు సపరేట్ గా ఇంకో 20,000 పెట్టి గ్రాఫిక్ కార్డ్ తీసుకోవాలనుకుంటే బట్ మీరు తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది. కాకపోతే ఫ్యూచర్ లో మీరు ఇంకా పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మెయిన్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. దాన్ని అప్గ్రేడ్ అవ్వాలంటే కాస్ట్ అయితే ఎక్కువ అవుతుంది. మీరు ఒకటేసారి i7 12th జనరేషన్ ప్రాసెసర్ తీసుకొని తర్వాత మీరు డబ్బులు ఉన్నప్పుడు మీరు అయితే గ్రాఫిక్ కార్డ్ ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. బట్ ఇందులో మనకి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి ఈ ప్రాసెసర్ లో. బట్ మనకి పర్ఫార్మెన్స్ కూడా చాలా బీస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. మనకి ఇందులో అయితే 25 MB క్యాచ్ మెమరీ అయితే ఉంటుంది. ఇక ఈ ప్రాసెసర్ లో మనకి క్లాక్ స్పీడ్ చూసుకుంటే మనకి 4.9 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్ లో మనకి టోటల్ గా 12 కోర్స్ అయితే ఉంటాయి. మనకి 8 పర్ఫార్మెన్స్ కోర్స్ ఉంటాయి, అలాగే 4 ఎఫిషియెంట్ కోర్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే 20 థ్రెడ్స్ తో అయితే ఈ ప్రాసెసర్ అయితే వస్తుంది. ప్రాసెసర్ అయితే మీకు DDR5 కి సపోర్ట్ చేసింది, అలాగే DDR4 కూడా సపోర్ట్ చేసింది. ఒకవేళ మీరు DDR5 ర్యామ్ యూజ్ చేస్తే మీకు అప్ టు 4800 MHz వరకు అయితే సపోర్ట్ చేసింది ర్యామ్ అయితే. ఒకవేళ మీరు DDR4 ర్యామ్ యూజ్ చేస్తారు అనుకోండి, అప్ టు మీకు 3200 MHz వరకు అయితే ర్యామ్ అయితే సపోర్ట్ చేసింది. బట్ మీరు DDR5 కానీ DDR4 ర్యామ్ యూజ్ చేస్తే మాత్రం వాటికి కంపాటబుల్ అయిన మదర్ బోర్డ్ ని చూస్ చేసుకోవాలి. ఒక DDR5 ర్యామ్ చేసుకొని DDR4 కి సపోర్ట్ చేసే మదర్ బోర్డ్ తీసుకున్నారు అనుకోండి, మీకైతే యూజ్ ఉండదు. మీరు DDR4 మదర్ బోర్డ్ యూజ్ చేసుకుంటే DDR4 ర్యామ్ తీసుకోవాలి. DDR5 మదర్ బోర్డ్ యూజ్ చేస్తే DDR5 ర్యామ్ అయితే తీసుకోవాలి. మీకు DDR మదర్ బోర్డ్ అయితే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. DDR4 తో కంపేర్ చేస్తే DDR5 మీకు మదర్ బోర్డ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అండ్ అలాగే ర్యామ్ కూడా మీకు కాస్ట్ అయితే ఎక్కువ అవుతుంది. అలాగే మీకు ఈ ప్రాసెసర్ PCI 5.0 కి అయితే సపోర్ట్ చేసింది. బట్ మనకి మదర్ బోర్డ్ కూడా PCI 5.0 కి అయితే సపోర్ట్ చేయాలి. మనకి బడ్జెట్ లో 15,000 10,000 ఇక్కడ ఈ బడ్జెట్ లో మనకి PCI 5.0 అయితే సపోర్ట్ చేయవచ్చు చాలా మదర్ బోర్డులు అయితే. అలాగే ఈ ప్రాసెసర్ మనకి అన్ని మదర్ బోర్డులకు అయితే సపోర్ట్ చేయదు. వీళ్ళైతే మెన్షన్ చేస్తారు మనకి ఒక 4 మదర్ బోర్డులకు అయితే సపోర్ట్ చేసింది. అవి మోడల్స్, బట్ మీరు ఏ బ్రాండ్ లో తీసుకున్నా పర్లేదు. ఇప్పుడైతే ఆ మోడల్స్ ఏంటో మీకు అయితే చెప్తాను. ఈ ఫస్ట్ చూసుకున్నా మనకి Z690, అలాగే రెండో చూసుకుంటే B660, అలాగే మూడో చూసుకుంటే H670, అలాగే నాలుగో చూసుకుంటే H610. ఈ మోడల్స్ లో మీరు ఏ మదర్ బోర్డ్ తీసుకున్నా, ఏ బ్రాండ్ లో తీసుకున్నా ఏం పర్లేదు. బట్ అలా కాదని ఈ మోడల్స్ కాకుండా వేరే మోడల్స్ లో మీరు ఏదైనా మదర్ బోర్డ్ తీసుకుంటే ఆ మదర్ బోర్డ్ లో ఈ ప్రాసెసర్ అయితే సపోర్ట్ చేయదు. మనకి సాకెట్ అయితే డిఫరెంట్ గా అయితే ఉంటుంది. ఇది LGA
1700 సాకెట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ ఇప్పుడు నేను చెప్పాను కదా 4 మదర్ బోర్డ్స్, వాటిలోనే మనకి LGS 1700 సాకెట్ అయితే ఉంటుంది. మీరు అలా కాదని వేరే మదర్ బోర్డ్ మీకు ఇష్టం వచ్చింది తీసుకున్నారనుకోండి, ఈ ప్రాసెసర్ అయితే అందులో సెట్ అవ్వదు, మీరు కొన్నా వేస్ట్ అయిన డబ్బులు. బట్ ఫస్ట్ మీరైతే ఈ ప్రాసెసర్ ఏ మదర్ బోర్డ్ కి సపోర్ట్ చేస్తుందో మీరైతే తెలుసుకొని ఆ మదర్ బోర్డ్ అయితే కొనాలి. రెండో కాంపోనెంట్ చూసుకుంటే ఇందులో మనం యూజ్ చేసిన మదర్ బోర్డ్ చూసుకుంటే MSI నుంచి MSI Pro H610 MG వేరియంట్. ఇది DDR4 కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో వైఫై ఉంటుంది, అలాగే బ్లూటూత్ ఉంటుంది. వైఫై 5 తో అయితే వస్తుంది, బ్లూటూత్ కూడా 5 తో అయితే వస్తుంది. ఇదైతే Pro H610 మదర్ బోర్డ్. బట్ మనకి H Pro కాకుండా H610 మదర్ బోర్డ్ కూడా ఉంటుంది. దాని ప్రైస్ మీకు దగ్గర దగ్గర ఒక 7,000 8,000 మధ్యలో అయితే ఉంటుంది. దీని ప్రైస్ చూసుకుంటే మనకి 9,300 ఎంతో నాకైతే పడింది. మీకైతే ప్రైస్ లాస్ట్లో చెప్తాను. దీంట్లో మనకి వైఫై అలాగే బ్లూటూత్ ఇంక్లూడింగ్ ఉంటాయి. బట్ మనకైతే మదర్ బోర్డ్ చాలా బాగుంటుంది. ఇది PCI 4.0 అయితే సపోర్ట్ చేస్తుంది, 5.0 అయితే సపోర్ట్ చేయవు బడ్జెట్లో కాబట్టి. PCI 4.0 అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా ఒక మంచి మదర్ బోర్డ్ అని చెప్పొచ్చు. మనకి ఇందులో ఇంటెల్ 12th జనరేషన్ అలాగే 13th జనరేషన్ ప్రాసెసర్ అయితే సపోర్ట్ చేసింది. ఒకవేళ మీరు ఫ్యూచర్లో మీరు ఒకవేళ i7 13th జనరేషన్ కానీ అలాగే i9 13th జనరేషన్ కానీ i9 12th జనరేషన్ కానీ యూజ్ చేయాలనుకున్నా ఈ మదర్ బోర్డ్ అయితే మీకు అయితే సపోర్ట్ చేస్తుంది. దీని ప్రైస్ కూడా నేనైతే లాస్ట్లో చెప్తాను. వీటి ప్రైస్ మొత్తం నేనైతే ఒక లిస్ట్లో అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే ఈ ప్రోడక్ట్ లింక్ కూడా మీకు అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. ప్రైస్ ఒకసారి పెరుగుతుంది తగ్గుతుంది. బడ్జెట్లో అయితే నాకు మంచి మదర్ బోర్డ్ అనిపించింది. 9,000 దగ్గర 9,300కి ఏమో వచ్చింది కానీ, బట్ ఈ మదర్ బోర్డ్ అయితే చాలా బాగుంటుంది. వైఫై బ్లూటూత్ ఇంక్లూడింగ్ ఉంటాయి. అండ్ అలాగే ఈ మదర్ బోర్డ్ మనకి Windows 11 కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక నెక్స్ట్ కాంపోనెంట్ చూసుకుంటే ఇందులో మనకి ర్యామ్ అని చెప్పొచ్చు. నేను కార్సర్ కి సంబంధించిన కార్సర్ వెంజెన్స్ LPX ర్యామ్ అయితే యూజ్ చేస్తాను. ఇది DDR4 కి అయితే సపోర్ట్ చేస్తుంది. 8GB ర్యామ్ స్టిక్. నేను ఒకటే స్టిక్ అయితే తీసుకున్నాను, ప్రైస్ ఎక్కువ అవుతుందని నేను 8GB ర్యామ్ ఒకటే తీసుకున్నాను. ఈ ర్యామ్ అయితే మనకి 3200 MHz కి అయితే సపోర్ట్ చేసింది. బట్ మనకి ర్యామ్ అయితే చాలా బాగుంటుంది. మనకి కార్సర్ మంచి బ్రాండ్ అని చెప్పొచ్చు. దీని ప్రైస్ కూడా మనకి 2,000 దగ్గర ఏమో పడింది. నేనైతే దీని ప్రైస్ లిస్ట్ కూడా మీకు అయితే లాస్ట్ లో చెప్తాను. ఇక నెక్స్ట్ కాంపోనెంట్ చూసుకుంటే మనకి స్టోరేజ్ అని చెప్పొచ్చు. నేనైతే NVMe M.2 స్టోరేజ్ అయితే తీసుకున్నాను. కింగ్స్టోన్ కి సంబంధించిన ఒక 250 GB అయితే నేనైతే పర్చేస్ చేస్తాను. బట్ ఇందులో మనకి 3000 MBPS స్పీడ్ అయితే ఉంటుంది. బట్ కొంచెం ఫాస్ట్గా అయితే ఉంటుంది. ప్రెసెంట్ మనకి ఇవే కొంచెం ట్రెండింగ్లో అయితే ఉన్నాయి. NVMe M.2 SSDలు అయితే కొంచెం ట్రెండింగ్లో అయితే ఉన్నాయి. చాలా ఫాస్ట్గా ఉంటున్నాయి, కాకపోతే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ అవుతుంది. నేనైతే దగ్గర 2,000 అయితే పడింది. నాకైతే ఇది 2,000 చిల్లర ఏమో పడింది. బట్ ఒకవేళ 500 GB తీసుకుంటే అది 3,500కి అయితే వెళ్తుంది. ఇక నెక్స్ట్ కాంపోనెంట్ చూసుకుంటే మనకి పవర్ సప్లై అని చెప్పొచ్చు. ఇవన్నీ రన్ అవ్వాలంటే మెయిన్ గా మనకి పవర్ సప్లై అయితే ఉండాలి. నేనైతే యాంటీ స్పోర్ట్స్ నుంచి VS600L వాల్యూ సిరీస్ పవర్ సప్లై అయితే తీసుకున్నాను. ఇది మనకి 600 watts తో అయితే వస్తుంది. దీని ప్రైస్ నాకైతే 2,500 అయితే పడింది. మనకి 2,500 అంటే తక్కువ అని చెప్పొచ్చు. అక్కడ కూలర్ మాస్టర్ కూడా ఉంది. కూలర్ మాస్టర్ అయితే మనకి 600 watts తీసుకుంటే అది దగ్గర 3,500 4,000 దాకా అయితే ఉంది. బట్ యాంటీ స్పోర్ట్స్ మంచి బ్రాండే. ఇదైతే నాకు 2,500కి అయితే వచ్చింది. ఖచ్చితంగా మనం అయితే 600 watts అబోవ్ ఉన్న పవర్ సప్లై అనేది తీసుకోవాలి. ఎందుకంటే ప్రాసెసర్ మనకి కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్ కాబట్టి మనం i7 12th జన్ ప్రాసెసర్ యూజ్ చేసినప్పుడు పవర్ సప్లై కూడా మీకు 600 నుంచి మీరు 750 యూజ్ చేసినా మీకు అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఫ్యూచర్లో మీరు GPU యూజ్ చేస్తారనుకోండి, గ్రాఫిక్ కార్డు యూజ్ చేసేటప్పుడు ఇది పనికొస్తుంది. అలా కాదని మీరు 400 watts తీసుకున్నారనుకోండి. బట్ ఇప్పుడు మనకి గ్రాఫిక్ కార్డు లేకపోతే 400 watts అయినా పర్వాలేదు, తీసుకోవచ్చు. కానీ గ్రాఫిక్ కార్డ్ యాడ్ చేసినప్పుడు పవర్ సప్లై అయితే మనం ఖచ్చితంగా 600 అబోవ్ అయితే యూజ్ చేయాలి. అందుకే నేను ఒకటేసారి పవర్ సప్లై 600 watts తీసుకున్నాను. ఫ్యూచర్లో గ్రాఫిక్ కార్డు ఇందులో ఇంక్లూడ్ చేసినా ఈ పవర్ సప్లై అయితే మనకైతే సరిపోతుంది. ఇక నెక్స్ట్ కాంపోనెంట్ చూసుకుంటాం మనకి CPU కూలర్ అని చెప్పొచ్చు. బట్ మనకైతే ఈ ప్రాసెసర్ తోనే ఇన్బిల్ట్ గా ఇంటెల్ వాళ్ళ CPU కూలర్ అయితే ఒకటి వచ్చింది. బట్ మనకి ఇంత ఐఎన్ ప్రాసెసర్ యూజ్ చేసేటప్పుడు మనం CPU కూలర్ అయితే సపరేట్ తీసుకోవడం బెటర్ అని నేను చెప్తాను. బట్ ఇది కూడా బాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం ఇంకెక్కువ కొంచెం బాగుండే CPU కూలర్ తీసుకోవాలి. ఎందుకంటే మనకి CPU మనం ఎడిటింగ్ చేసేటప్పుడు గేమ్స్ ఆడేటప్పుడు చాలా హీట్ అయితే అవుతుంది. దీంతో అయితే మనకి అంత పని అయితే అవ్వదు. బట్ మనకి అంత కూలింగ్ అయితే అవ్వదు. బట్ అలాంటప్పుడు నేనైతే ఒక డీప్ కూల్కి సంబంధించిన డీప్ కూల్ CPU కూలర్ అయితే తీసుకున్నాను. ఇది 8G400 LED మనకి RGB లైట్స్ అయితే CPU కూలర్ అయితే వస్తుంది. దీని ప్రైస్ కూడా మనకి ఒక 1,800 దగ్గర అయితే పడింది. బట్ మీరు ఒకవేళ మీ బడ్జెట్ టైట్గా ఉందనుకోండి, అలాంటప్పుడు ఈ ప్రాసెసర్తో వచ్చిన కూలర్ని అయితే వాడుకోవచ్చు. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇలాంటిది కొనుక్కోమని నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఇది RGBతో వస్తుంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే కూలింగ్ ఇంకా బెటర్గా అయితే ఉంటుంది. మనకి ప్రాసెస్తో వచ్చిన కూలర్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటర్ కూలింగ్ అయితే మనకైతే ఉంటుంది. ఆ ఫ్యాన్తో
తో కంపేర్ చేస్తే ఈ ఫ్యాన్ కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ కాంపోనెంట్ చూసుకున్న మనకి క్యాబినెట్ అని చెప్పొచ్చు. ఇదైతే యాంటీ స్పోర్ట్స్ వాళ్ళకి సంబంధించిన యాంటీ స్పోర్ట్స్ ICE 110 క్యాబినెట్. దీని ప్రైస్ అరౌండ్ 3200 ఏమో పడింది. బట్ మనకి తక్కువలో కూడా ఉంటాయి. ఒకవేళ బడ్జెట్ టైట్గా ఉంటే మీరు 1000 రూపాయలలో మీకు క్యాబినెట్స్ ఉంటాయి, 1500లో ఉంటాయి, అక్కడ కూడా తీసుకోవచ్చు. బట్ నాకైతే ఇది కొంచెం RGB లైట్స్తో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ ఒక ఫ్యాన్ ఉంటుంది, అలాగే ఫ్రంట్లో మీకు 3 ఫ్యాన్లు అయితే ఉంటాయి. దీంతో ఇన్బిల్ట్కి అయితే వస్తాయి. మీకు RGB లైట్స్ కొంచెం చూడడానికి లుకింగ్ కూడా చాలా బాగుంటుంది. బడ్జెట్ ఒకవేళ తక్కువ ఉందనుకుంటే మీరు ఒక 1500 పెట్టిన మంచి మంచి క్యాబినెట్స్ అయితే వస్తాయి. కాకపోతే RGBతో అయితే రావు. బట్ చూడడానికి బాగుండాలి, గేమింగ్ CPU లాగా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు RGB లైట్స్ ఉన్నది తీసుకుంటే మీకు కూలింగ్ కూడా బాగుంటుంది. ఇన్బిల్ట్ ఫ్యాన్స్ వస్తాయి కాబట్టి మీకు సిస్టమ్ మొత్తం చాలా కూల్ గా అయితే ఉంటుంది. ఇవి ఫ్రెండ్స్ ఈ పీసీలో వాడిన కాంపోనెంట్స్ అయితే. ఇప్పుడైతే వీటి ప్రైజెస్ అయితే చెప్తాను. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ కూడా ఉంటాయి, మీరు చెక్ చేయండి. ఇందులో మనకి ఫస్ట్ ప్రాసెసర్ ప్రైస్ చూసుకుంటే మనకి i7 12700 ప్రైస్ చూసుకుంటే మనకి 30,500 అయితే దీని ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ మనకి మదర్ బోర్డ్ చూసుకుంటే మనకి MSI Pro H610MG DDR4 మదర్ బోర్డ్ ప్రైస్ చూసుకుంటే మనకి 9,299 రూపాయలు అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ ర్యామ్ చూసుకుంటే మనకి కార్సర్ బ్రాండ్ నుంచి Vengeance LPX DDR4 8GB ర్యామ్ చూసుకుంటే మనకి దాదాపు 2200 అయితే దీని ప్రైస్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ మనకి స్టోరేజ్ చూసుకుంటే మనకి కింగ్స్టోన్ కి సంబంధించిన 250GB NVMe M.2 స్టోరేజ్ చూసుకుంటే మనకి 2150 రూపాయలు అయితే దీని ప్రైస్ అయితే నాకు పడింది. నెక్స్ట్ పవర్ సప్లై ప్రైస్ చూసుకుంటే మనకి యాంటీ స్పోర్ట్స్ VS 600L వాల్యూ సిరీస్ పవర్ సప్లై చూసుకుంటే 600 వాట్స్ పవర్ సప్లై. దీని ప్రైస్ చూసుకుంటే మనకి దాదాపు 2550 రూపాయలు అయితే పడింది. ఇక నెక్స్ట్ మనకి CPU కూలర్ చూసుకుంటే మనకి డీప్ కూల్ నుంచి డీప్ కూల్ AG400 ప్రైస్ చూసుకుంటే మనకి 1898 రూపాయలు అయితే దీని ప్రైస్ అయితే పడింది. ఇక నెక్స్ట్ క్యాబినెట్ చూసుకుంటే మనకి యాంటీ స్పోర్ట్స్ ICE 110 క్యాబినెట్ ప్రైస్ చూసుకుంటే మనకి 3300 అయితే ఉంటుంది. ఇవి ఫ్రెండ్స్ ఈ PC బిల్ ప్రైస్ అండ్ కాంపోనెంట్స్ అయితే. ఒకవేళ మీరు ఈ PC బిల్ లో మీరు 1080p వీడియో ఎడిటింగ్, ప్రీమియర్ ప్రో వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు, 4Kలో కూడా చేసుకోవచ్చు. కాకపోతే 4Kలో మీరు ఎక్కువ లేయర్స్ యూజ్ చేసి అండ్ అలాగే ట్రాన్సాక్షన్స్ అలాగే మీరు గ్రాఫిక్స్ ఎక్కువ యూజ్ చేశారు అనుకోండి, అలాంటప్పుడు మీకు కొంచెం లాగ్ అయితే అవుతుంది. బట్ మీరు 1080pలో మీరు ఎన్ని లేయర్స్ పెట్టుకున్నా, మీరు గ్రాఫిక్స్ ఎంత యూజ్ చేసినా మీకైతే అంత లాగ్ అయితే ఉండదు. ఒకవేళ మీరు దీంట్లో గ్రాఫిక్ యాడ్ చేశారనుకోండి, దీని పర్ఫార్మెన్స్ మీకు అయితే పీక్స్కి అయితే వెళ్ళిపోతుంది. మీరైతే 4K వీడియోస్ కూడా ఈజీగా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. బట్ ఇందులో మనకి గ్రాఫిక్ కార్డ్ లేదు కాబట్టి ఇప్పుడు మనకి ప్రాసెసర్లోనే గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. బట్ దాని విషయం మీరైతే 1080pలో మీరైతే వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. GTA 5 అండ్ అలాగే గాడ్ ఆఫ్ వార్, అలాగే మీరు WWE2K ఇలాంటి AAA టైటిల్ గేమ్స్ అయితే మీరు అయితే ఆడుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మంచి ప్రాసెసర్, చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. మీరైతే ఒక 50,000 PC బిల్డ్ చేయించుకోవాలనుకుంటే మీకైతే ఖచ్చితంగా ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.